హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, ఈ టైంకి ఈ మందు అన్నట్టుగా ఉంటది అని విన్నాను నేను హోమియోపతిలో. అట్లా టైం ప్రకారం అంటే పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, సాయంకాలంలో కూడా, మార్నింగ్‌లో కూడా, మధ్యాహ్నంలో కూడా టైం ప్రకారం నొప్పులు దానికి తగ్గట్టు మందులు వస్తాయండి. నా దగ్గర పేషెంట్లు ఇప్పుడు మందు తీసుకుంటారు కదా, మోకాలు నొప్పులకు గానీ, నరాల నొప్పులకు గానీ, నాకు ఒక డౌట్ అడుగుతారు పోయేటప్పుడు. తాగిన రోజు మందు తీసుకోవచ్చా? ఓ యు మీన్ ఆల్కహాల్ అట్లా? ఓకే. రోజుకి ఒక 2-3 అడుగుతారు. హే, చాలా కామన్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పుడు వేరే ఈ మందులు ఉంటాయి కదా, అవి తీసుకున్నప్పుడు ఈ మందు తీసుకోవద్దు, వీళ్ళ మందు తీసుకోవద్దు, మెడిసిన్ వేసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవద్దు, అట్లా ఉంటది. కానీ హోమియోపతి ఎట్లా ఉంటది చూడండి. మీరు ఇప్పుడు టైమింగ్ అన్నారు కదా, మందు తాగిన తర్వాత మోకాల నొప్పులు వచ్చినాయి, కొందరికి మందు తాగినాక మోకాలు నొస్తాయి, వాళ్ళు నక్స్వామిక అనేసి ఒక హోమియోపతి మందు ఉంటది, అది ఒకసారి వేసుకొని పడుకున్నారంటే మార్నింగ్ వరకు నొప్పులు తగ్గిపోతాయి. మందు తాగిన తర్వాత మోకాలు నొప్పులు వస్తే గనుక నక్సమియా అనే మందు వేసుకుంటే తగ్గిపోతాయి మందులు నొప్పులు. అంటే మందు కూడా ఈ ఆల్కహాల్ తాగడం కూడా మానేస్తే దరిద్రం వదిలిపోద్ది కదా చైతన్య. మీ ఇంట్లో మీ హస్బెండ్ కో వైఫ్ కో తాగడం అలవాటు ఉందనుకోండి, మీరు వదిలేసేయాలి. అది అలవాటు అంటే వాళ్ళకు నక్స్వామిక ఇదే మందు. మీరు అన్నారు కదా తాగడం వదిలేసి, ఈ మందు ఇస్తే మనిషి తాగడం ఆపేస్తాడు. అంటే అందరికి ప్రకృతిని బట్టి ఉంటది, కానీ అందరికి సెట్ అవ్వడం అనేసి నేను చెప్పట్లేదు, కానీ చాలా మందికి దీని నుంచి పరిష్కారం దొరుకుతుంది. ఇది వాళ్ళకు వాటర్ లో కలిపేసి ఇచ్చేసి, వాటర్ లో కలిపేసి ఇచ్చేస్తే 10 గోళీలు వాటర్ లో వేసి మీరు ఇవ్వండి డైలీ ఒక పూట, ఏదైనా ఎనీ టైం. బై ఛాన్స్ వాళ్ళకి మందు వదిలేసేయాలనేసి రూల్ ఉందంటే డైరెక్ట్ ఇవ్వండి, తిను ఇది దీంతో పోతుంది నీ అలవాటు అనేసి. వాళ్ళకి తెలిసి కూడా ఇవ్వచ్చు. అయితే ఈ నక్స్వామిక తీసుకుంటే వాళ్లకు మందు తాగుడు అనేసి వాళ్ళు బంద్ చేస్తారు. దిస్ విల్ బి a good news for most of the women out there. పొద్దుగాల 3 o'clock నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అంటే నక్స్వామిక ఇస్తే నొప్పులు తగ్గుతాయి. ఈవినింగ్ 3 o'clock, ఆఫ్టర్నూన్ 3 o'clock, పొద్దుగాల చెప్పినా కదా, ఆఫ్టర్నూన్ 3 o'clock నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అంటే పల్సటిల్లా అనేసి హోమియోపతి మందు ఉంటది. మధ్యాహ్నంకి వేరు, మార్నింగ్ కి వేరు, 3ంటికే మధ్యాహ్నం 3ంటికి నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అంటే పల్సటిల్లా వేసుకోవాలి, నొప్పులు తగ్గుతాయి. ఈవినింగ్ 5 o'clock 6 o'clock అంటే సంధ్యా టైంలో స్టార్ట్ అవుతుంది అనుకోండి, లాకెసిస్ అనేసి హోమియోపతి మందు ఉంటది. ఇది తీసుకుంటే ఆ పాటికి నొప్పులు తగ్గుతాయి. నేను ఏ మందుల పేర్లు చెప్తున్నా కదా, ఇవన్నీ ఓన్లీ మీ నొప్పి జర సేపు తగ్గించడానికే. శాశ్వతంగా పూర్తిగా తగ్గాలంటే మీ ప్రకృతిని బట్టి మీరు మందులు వాడాలి. ఇంకోటి ఏంటంటే, మీరు ఏమైనా వేరే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఈ మందులు తీసుకోవద్దు, మిక్స్ అవుతాయి కదా మందులు. వేరే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఈ మందులు తీసుకోవద్దు. ఇంకోటి ఏంటి అంటే, ఈ మందు మీరు తీసుకుంటున్నారంటే 0/5 పొటెన్సీ అంటే పవర్, ఏ మందుది కూడా సేమ్, ఏ ఏజ్ వాళ్ళకన్నా, మేల్ ఫీమేల్ ఏ ఏజ్ ఉన్నా నో ప్రాబ్లం. 0/5 పొటెన్సీ ఒక్కటేసారి తీసుకోండి. ప్రెగ్నెంట్ వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న వాళ్ళు, ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను పల్సటిల్లా అనేసి 3ంటికి మందు చెప్పిన కదా, మీరు చెప్తే ఆశ్చర్యపడిపోతారు. పల్సటిల్లా మందు ఇస్తే నార్మల్ డెలివరీ అవుతుంది. అంటే మనం మోకాల నొప్పులకి కూడా చెప్తున్నాం కదా. ఇప్పుడు కొందరికి ఏంటి, అరే నీకు సి సెక్షన్ చేయాలి. అఫ్ కోర్స్ మీరు సి సెక్షన్ చేయాలన్నా, నార్మల్ డెలివరీ చేయాలన్నా మీ డాక్టర్ తీసుకుంటారు, గైనకాలజిస్ట్ కాల్. కానీ మీకు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మీరు పల్సటిల్లా 0/5 పొటెన్సీ, మీ డేట్ వస్తుంది, ఇట్లా ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉంటుంది కదా, దానికన్నా వారం ముందు తీసుకోండి, మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. అయితే ఇంత వాస్ట్ ఉంటుంది హోమియోపతి. నైట్ టైం పడుకునే ముందు నొప్పులు అవుతున్నాయి అనుకోండి, ఇలాప్స్ అనేసి మందు ఉంటుంది. పడుకునే ముందు ఇలాప్స్ అనేసి మందు ఉంటుంది, అది వేసుకొని పడుకుంటే మీకు నొప్పులు కొద్దిగా రిలీఫ్ అవుతాయి. పడుకున్న తర్వాత కూడా నొప్పులు రావచ్చు. పడుకున్న తర్వాత నొప్పులు మీకు వస్తున్నాయి అంటే మీరు మళ్ళీ లాకెసిస్ వేసుకోండి, మీకు తగ్గుతుంది. అయితే ఇట్లా ఎన్నో హోమియోపతి మందులు ఉంటాయి. మీరు ఇప్పటి నుంచి మనం కొన్ని ఇట్లా చెప్తుందాం, అయితే వాళ్ళు ఏం చేయొచ్చు, బుక్ తీసుకొని కూర్చొని రాసుకోవచ్చు. ఇప్పుడు లేడీస్ ఏం చేస్తారు, ఏదైనా కుకింగ్ షో వస్తుంది అనుకోండి, ఇప్పుడైతే యూట్యూబ్ లా అని చెప్పంగానే వస్తుంది రెమెడీ. కానీ చైతన్ గారు, ఈ మందులు చూసారా, ఇప్పుడు మీరు ఒక్క మందు డిఫరెంట్
అవును ప్రాబ్లమ్స్ కి యూజ్ చేశారు. ఇప్పుడు ఈ మందుని మనం గూగుల్ సెర్చ్ చేసి దీనికి ఉపయోగపడుతుందని వేసుకోవడానికి లేదు. అంటే డాక్టర్ సూపర్విజన్ ఉండడం బెటర్ కదా. అంటే ఈ మందులు ఏందంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫారెన్ కంట్రీస్ లో ఉమ్, జర్మనీలో కానీ మళ్ళీ దాని తర్వాత క్రొయేషియాలో దాని తర్వాత మీకు బొలివియా ఆస్ట్రియా ఇట్లా యూరోపియన్ కంట్రీస్ లో వాళ్ళు ఇంట్లో హోమియోపతి కిట్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాగా First aid. కంపల్సరీ. ఎందుకంటే డాక్టర్ అపాయింట్మెంట్ ఇప్పుడు తలకి నొప్పి వస్తుంది. ఇప్పుడు ఇండియా లాగా ఉండదు. అని ఇట్లా పోతే డాక్టర్ అరే డాక్టర్ నేను వస్తున్నా దారిలో ఉన్నా అరే నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతాను 5 నిమిషాలు ఆగండి డాక్టర్ నేను వస్తున్నా అనేసి వెళ్ళిపోతారు కదా. 1 hour తర్వాత పోతారు. అప్పటి వరకు డాక్టర్ ఇట్లనే మీకోసం కూర్చొని ఉంటారు. అక్కడ అట్లా ఉండదు. మనకు అపాయింట్మెంట్ కావాలంటే 3 నెలల తర్వాత వస్తుంది అపాయింట్మెంట్. అయితే వాళ్ళు హోమియోపతి కిట్ పెట్టుకుంటారు. ఇది కూడా అట్లనే మీరు రాసుకొని పెట్టుకోండి. ఓకే. మీకు ఏదైనా మ్యాచ్ అవుతుందంటే ఆ మందు తెప్పించుకొని పెట్టుకోండి. దీంతో ఏం సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. సో ఫస్ట్ టైం విన్నాను నేను టైం కో మెడిసిన్ దట్ టు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే మెడిసిన్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య.